రాష్ట్రంలో అతిపెద్ద వర్గం ముదిరాజులు అయినప్పుడు మునురు కాపు అధ్యక్షుడు అవుతాడా అని అడిగిన. ఇదేనా నా ప్రశ్న? అరే చింతపండు, ముదిరాజులు ఎక్కువ ఉన్నారని నువ్వు చెప్పినావు, నేను కూడా చెప్పిన, నా గురువు చెప్పిందే నేను చెప్పిన. నీ గురువుకులు నా చెప్పు, నువ్వు ఎట్లా కూర్చుంటావు కుర్చీలా? జనాభా దామాష ప్రకారం ఎవడెంతో ఆయనకంతా పల్లెంలో భూ పెట్టి, ఇగో నువ్వెంతుంటే నీకంతా, నేనెంతుంటే నాకంతా అన్నప్పుడు జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజు బిడ్డ టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు కావాలి. ఇప్పుడు గిన్ని కబ్జాలు బయట పెట్టినాయి. ఇక నా మీద కోపం రాకపోతే ఏమొస్తుంది? బొచ్చు వస్తుందా? కోపం వస్తుంది. తప్పు చేసిన లుచ్చకోట్లకు తప్పు బయటపడంగా భయమే అవుతుంది. ఫోన్లు కొట్టిస్తే వాడిని చేయమంటారు, అదే ఫోన్ నేను ఎత్తుతా. ఆ కొజ్జనా కొడుకుని చేయమంటారు, నేను ఎత్తుతా ఫోన్. మీసం లుచ్చలకి ఎత్తా, బచ్చగాళ్ళకి ఎత్తా అన్నాడు ఫోను. సో ఇప్పుడు మా మలేషియా గారి లంగపన్న మొత్తం బయట పెడితే నా ఛానల్ పైన రిపోర్ట్లు కొడతాను. కొట్టుకో, రోజు కొట్టుకొని బతుకు. చింతపండు పాపం ఒకటే ఫోన్లు కొట్టించి, ఒకటే మెసేజ్ పెట్టించి, మహేష్ గారు భయపడుతుండు, బెదురుతుండు, అదురుతుండు, వణుకుతుండు, ఇంకేమో చేస్తాడని ఓ సినిమా నడిపిస్తాడు మా మలిగాడు. ఓ బొచ్చులేనంట 30,000 పెట్టుకున్నట్టు ఆయన నారాజు పడేలు ఎత్తాడు ఆయన వీడియోలో. 30,000కు చింతపండు నవీన్ గాడు బొచ్చులేను పెట్టుకొని వాటితో రోజు వాగిస్తానంటారు. నెలకు అంత జీతం 30,000. నేను అనలేదు ఇంతవరకు జీతం గురించి, ఎత్తలేడు కదా మల్లేషు. చెప్దాం అనుకున్నా నేను, ఎత్తలేడు. చేస్తే చూద్దాం. చింతపండు నవీన్ పరిచయాలు ఈ లెటరు ఈ గడ్డ మీద నాగరాజు అంటే మేడ్చల్ మల్కాజ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు టీఆర్పీలో. ఈయన ఆల్రెడీ రాజీనామా చేసినాక సస్పెండ్ అని ఒక డ్రామా నడిపించారు, దాన్ని మనం ఎక్స్పోజ్ చేసినాం. ఇగో ఇట్లా దానికి తోడు గిమాది ఓ 8 ప్లాట్లు 80 లక్షలు. లెక్క ఎంత? 8 ప్లాట్లు 80 లక్షలు. ఇది మలేషియా పటేల్ ఇప్పిస్తారు, సెటిల్మెంట్ మాట్లాడుకొని 30 లక్షలు దొబ్బిండి. ఇలా 30 లక్షలు దొబ్బి ఆ వెంకటేశ్వర అనేటువంటి కాడ పైసలు తీసుకున్న కాంచి ఈ మహిళకు స్పందిస్తలేడు. ఈమె ప్రెస్ క్లబ్ పోయి ప్రెస్ మీట్ ఇచ్చింది. చింతపండు నవీన్ పడిన ఒక బ్రోకరు మరి నా సెటిల్మెంట్కి వచ్చిండు, మళ్ళీ ఆ సెటిల్మెంట్ చేస్తలేడు అని అంటే, అమ్మాయి 30 లక్షలు దొబ్బిండు అందుకే చేస్తారని నేను చెప్పిన. చింతపండు నవీన్ గాడు 1 ఎకరా 5 గుంటలు శంషాగాన్లతోని అబ్దుల్లాపూర్ మెట్టుకాడ ఈడ కబ్జా చేసినని చెప్పిన. దీనికి సమాధానం లేదు. వజ్రేష్ యాదవ్ దగ్గర ప్లాటు అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వజ్రేష్ యాదవ్. సో వజ్రేష్ యాదవ్ దగ్గర కబ్జా చేసినని చెప్పిన. తర్వాత రోడ్ నెంబర్ 10 మాదాపూర్లో, రోడ్ నెంబర్ 10 12 ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఈడ కబ్జా చేసినని చెప్పిన. గిన్ని కబ్జాలు బయట పెట్టినాయి. ఇక నా మీద కోపం రాకపోతే ఏమొస్తుంది? బొచ్చు వస్తుందా? కోపం వస్తుంది. తప్పు చేసిన లుచ్చకోట్లకు తప్పు బయటపడంగా భయమే అవుతుంది. ఫోన్లు కొట్టిస్తే వాడిని చేయమంటారు, అదే ఫోన్ నేను ఎత్తుతా. ఆ కొజ్జనా కొడుకుని చేయమంటారు, నేను ఎత్తుతా ఫోన్. మీసం లుచ్చలకి ఎత్తా, బచ్చగాళ్ళకి ఎత్తా అన్నాడు ఫోను. సో ఇప్పుడు మా మలేషియా గారి లంగపన్న మొత్తం బయట పెడితే నా ఛానల్ పైన రిపోర్ట్లు కొడతాను. కొట్టుకో, రోజు కొట్టుకొని బతుకు. ఇంతసేపు లైవ్ ఎట్లా నడిచింది? వాని పేపర్ ఓపెన్ చేయడం ఎట్లా నడుస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. అరే ఆకు పోక. ఇప్పుడు రిపోర్ట్ల సంగతి చెప్తా, తెలియని వాళ్ళ కోసం చూపిస్తా. అంటే మహేష్ గాడ్సే రిపోర్ట్ కొడుతూ అంటారు కదా, ఎవరికైతే తెలియదో వాళ్ళకి చూపిస్తున్నా. తెలిసిన వాళ్ళకి ఏం అక్కర్లేదు, కానీ తెలియని వాళ్ళకి చూపించాలి కదనే. చాలా ఉన్నాయి ఈ కొడుకుల లంగ పనులు, 1 కాదు 2 కాదు. చేసేదేమో లంగ పనులు, అంచనేమో నొప్పి లేస్తుంది. నిజాలు మాడితే నొప్పి లేవద్దురా మలేషా బిడ్డ. నిజాలు మాట్లాడినప్పుడు నొప్పి లేస్తుంది, తప్పులేదు. కానీ నొప్పి లేకపోతేనే మనం మునగాలం అవుతాం. సమానం చెప్పాలి కదా, సమానం చెప్తే మా చింతపండు మునగాడు అని నేను కూడా చెప్తా జనాలకి. అది చేతగాక సమానం చెప్పలేక
వస్తలేదుగా. సో అవుపిస్తుందా? గో ఇది గతంలో చింతపండు నవీన్ పటేలు చలో ఇది తమ్నేలే. చింతపండు నవీన్ గాడు బీసీ 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 అంటాను, ఇది దొంగ బీసీ అని ఫోన్ చేసిన. అయితే ఆ లైవ్కు ఇంకో ఇట్లా రుచక కొడుకులు, ఈయన పేరు ఏం పేరు ఆకు, ఈయన పేరు ఆకు, నా పేరు నేను పెట్టిన పేరు ఆకు. టీఆర్పీ స్టేట్ టీం ఏం తింటున్నావు సోషల్ మీడియా ఏం లింక్ వేసినాడు? ఇగో ఇది మన ఛానల్ లింకు. ఇట్లా లింకులు పెట్టుకొని ఇట్లా గ్రూపులు పెట్టుకొని, ఈ గ్రూప్ పేరు ఏం పేరుంది ఇక చదువురా గ్రూప్ పేరు మీరు, కౌంటర్ అటాక్ ఫోర్సు చింతపండు. ఇది ఇలా బతుకు, ఇది ఇలా కొజ్జ బతుకు. అంటే మనసు పుట్టుకు కొట్టిన వాళ్ళు కాదు వీళ్ళు. రిపోర్ట్స్ కొట్టండి జరా, మీకు ఇక్కడ ఫోటో అవుపిస్తుందా? రిపోర్ట్స్ కొట్టండి కొట్టించండి. ఇదే అరా మీ బతుకు? ఇది ఉందిరా లింకు, ఇది ఉంది కదా కౌంటర్ అటాక్ ఫోర్సు, ఇది ఉంది లింకు. ఆకు మనోజ్, ఈయన పేరు ఆకే, ఆకు పోక పొక్క ఇంకేమైనా పెట్టుకోవచ్చు అని పేరు. కానీ మనోజ్ ఆకులు అనే ఒక లుచ్చగాడు టీఆర్పీ పార్టీలో. ఇప్పుడు ఆ వెబ్సైట్ చూపిద్దిరా, టీఆర్పీ పార్టీ వెబ్సైట్లో వీడు ఉంటాడు. ఇప్పుడు ఇంటాడు, కావాలంటే నెంబర్ కూడా ఉంటుంది, నెంబర్ మీద తీసుకోవచ్చు. ఇట్లా రెండా గ్రూపులు పెట్టుకొని ఇక మన పైన మళ్ళీ బీసీ. ఇగో ఇక్కడ ఏంది పాజిటివ్ కామెంట్స్ పెట్టండి, ఈ లింక్ మందేగా. పాజిటివ్ కామెంట్స్ పెట్టండి, అరే మహేష్గా, అరే గాడ్సే, లంగా దొంగ ఇట్లా పెట్టుకోరు. ఇక రిపోర్ట్స్ కొట్టరి, నెగిటివ్ కామెంట్స్ పెట్టరి, మహేష్ గారిని భయపెట్టరి, బెదిరించురి. అరే మళ్ళీ నీ దగ్గరనే విద్య నేర్చినరా, నీ దగ్గర విద్య నేర్చిన నాకు ఆ మాత్రం నువ్వు ఎంత లంగవు ఎంత దొంగవు నాకు తెలియదా? ఎన్ని కుట్రలు చేస్తావని నాకు తెలియదారా? మళ్ళీ ఇగో ఇప్పుడు ఆకు, ఈ ఆకు కాదు వెబ్సైట్ ఉంటాడు, మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఇది మా మలియా అనే వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ కదా. ఓ హోమ్ పేజే కొడతా. ఇప్పుడు నీ ఆకుల మనోజనం చూపించినా దాన్ని మళ్ళీ మీకు చూపిస్తా. ఈ కొజ్జనా కొట్ల బతుకు గురించి చెప్తున్నా. నేను ఒక్కరినే పోరాటం చేసేది, ఈ కొడుకులు 100 మంది ఏకమై మన మీద పడతారు. 100 మంది కాదు 1000 మంది పడరు. మనం ధర్మంగా ఉన్నప్పుడు, మనం తప్పు చేయనప్పుడు భయపడిన అవసరం లేదు. ఏదిరా ఆకు పోక వస్తలేదేమిరా మీ పేర్లు? తీసేసినాడ్రా మా గురుగాడు. అయ్యో తీసేసినట్టుందా మా వాడు? ఎలాగొచ్చినావరా మళ్ళీ అందరినీ? ఇగో ఆకు వస్తుంది చూడరా, ఇక రాగరి ఇలా ఆకు పోక అన్నీ వస్తాయి. ఆకు కావాలా? ఇగో ఈయనకే నిన్న ఫోన్ చేసింది. ఇప్పుడు ఈయన 3 రోజులకి వెళ్ళి ఫోన్ కొట్టించేది. ఈయన నెంబర్కే మనం ఫోన్ చేసినాం. క్రమశిక్షణ కమిటీ చేయండి, బొంగుల కమిషన్ మీదో క్రమశిక్షణ. సిగ్గులు అజ్జలేని కొడుకులు మీరు, ఏ క్రమశిక్షణతో ఫోన్ కొట్టిస్తున్నారా భయ్? భయపడుతున్నా అంటు, మరి పీకరికి ఎత్తలేవా? భయపడుతున్నా అంటు, ఇరికిచ్చి కూర్చోబెట్టినాక గంజి వస్తాయి. వీళ్ళ కుక్కల కొన్న మనోజ్ పెద్ద బినామీ, మా మలిగాని బినామీ. ఏడ్రా ఆకుగాడు, మా నగేష్ అన్న, రమేష్ అట, ఈయన కాదు మా ఊరు. ఇగో చూడరా, స్టేట్ ఈ కొడుకు పేరు ఏం పేరు, స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్. ఈ రెండ పనులకు, ఈ గలీజ్ పనులకు, ఈ కొజ్జ పనులకు ఈడో కొజ్జ, ఈ 2 కొజ్జ చేసి భారత యువసేన మాట్లాడే నిజాలు తట్టుకోలేక రిపోర్ట్ కొట్టాలి. నా బొచ్చుల ఛానల్ నడితే పోతుంది. నేను వదిలిపెడతాను. ఇప్పుడు 3 సార్లు హ్యాక్ అయితేనే భయపడలేరా మళ్ళీ సార్? ఏదైనా మరి పరిగాని పేరు రాలేదా, పరమేశ్వర గాని పేరు రాలేదా? మన బినామీ అనిల్ గాని పేరు, పరమేశ్వర గాని పేరు, పేర్లు ఎత్తుంది ఇల్లు వచ్చింది. ఇప్పుడు పేర్లు ఎత్తితే కూడా మురిసిపోతున్నారు. ఓహో మహేష్ గారు మా పేరు ఎత్తినంటారు. అదే బతకారా ఇది? ఏదిరా ఉరుకుతున్నావు ఒకటే మల్లేషు? ఈ కొజ్జ కొడుకు నడిపిస్తుంది ఇప్పుడు గ్రూపు. ఈ కొజ్జ కొడుకు గ్రూపు పెట్టి రిపోర్ట్ కొట్టే 2 పని ముందు పెట్టుకుంటారు. రోజు మన లైవ్ లింక్ అలా పడుతుంది, రిపోర్ట్ కొడుతున్నారు.
మీ బతుకులు నా వచ్చా దానికంటే మలిగాడు ఎరిగింది తినుర్రి ఆ రోజు ఇంత ఆ రోజు కుండిలో పోతాడు అది నోట్లో పోసుకోరు అయిపోతుంది మీరు బతకండి అరవడన్నా మరి ఈ భూమికి ఇప్పి రాదుర్యా వాళ్ళ ప్లాట్లు వాళ్ళ భూమి ఆ ఎకరం 5 కుంటాలు ఈ పొట్టలు తెట్టలుగా ఉన్నారన్న ఆయన నా కాడ మీ కబ్జాలు దొంగ కొడుకున్నారా మీ మీ గురువుని అడుగురియా మా మలేజా గాడు నా కాలు పట్టుకుంటలేడా వెనకంగా వచ్చి స్క్రీన్ ముందర మొగోడే ఆడు స్క్రీన్ ముందర మునగాడే స్క్రీన్ వెనకంగా మహేష్ గాడితే కాలు పట్టుకుంటున్నా లేదా వాని అడుగురి వాని ప్రయత్నాలు చేస్తున్నది అడుగురి తెలుస్తుంది మీకు నిజమేందన్నది మీకు బొచ్చారు కనా ఇక చూడరా అబ్బో అబ్బో ఏరిది సైబర్ నేరగాళ్ళ పట్ల కఠినంగా వివరిస్తారట ఫస్ట్ నీ మీద వివరించాలి ఫస్ట్ నీ మీద కదరా వివరించాలి కఠినంగా సైబర్ ఇదో ఏందా జనాభా 26.40 లక్షలు పాపులేషన్ 7.4% రాష్ట్రంలో అతిపెద్ద వర్గం ముదిరాజే అమ్మ జర రాగిరి అయ్యో 1952 2004 వరకు లోక్సభకు జరిగిన 18 ఎన్నికలు ఇప్పుడు ఉమ్మడి ఏపీలో ముత్తరాశులకు దక్కాల్సిన సరాసరి ఎంపీ సీట్లు 80 నుంచి 90 కానీ దక్కినవి 3 స్థానాలే 1956 2024 వరకు ఎన్నికైన మొత్తం శాసనసభ్యుల సంఖ్య 1749 వీటిలో జనాభా దామాషా ముదిరాజులకు దక్కాల్సిన ఎమ్మెల్యే స్థానాలు 286 రాగరని చెప్తా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి పోయిన ముత్తరాశి ఎమ్మెల్యేలు 29 మంది ఇప్పుడు ముదిరాజుల గురించి ముదిరాజు బిడ్డ చింతపండు ముదిరాజు బిడ్డ అయింది ఇప్పుడు ఎందుకంటే చింతపండు ముఖ్యమంత్రి కావాలి ఇప్పుడు నేను చెప్పిన లెక్క నిజమైందా కాలేదా నేనేం చెప్పినా 26 లక్షల మంది ముదిరాజులు మరి రాష్ట్రంలో అని చెప్పిన 7.4% అంటున్నా మలిగాడు మరి రాష్ట్రంలో అతిపెద్ద వర్గం ముదిరాజులు అయినప్పుడు మునురు కాపు అధ్యక్షుడు ఎట్టయితాడా అని అడిగిన ఇదేనా నా ప్రశ్న అరే చింతపండు ముదిరాజులు ఎక్కువ ఉన్నారని నువ్వు చెప్పినావు నేను కూడా చెప్పిన నా గురువు చెప్పిందే నేను చెప్పిన నీ గురువుకు నా చెప్పు నువ్వెట్లా కూర్చుంటావు కుర్చీలా జనాభా దామాషా ప్రకారం ఎవడెంతో వానికంతా పల్లెంలో భూ పెట్టి ఇగో నువ్వెంతుంటే నీకంతా నేనెంతుంటే నాకంతా అన్నప్పుడు జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజు బిడ్డ టిఆర్పి పార్టీ అధ్యక్షుడు కావాలి ఇప్పుడు ఎవరు మల్లేశా ప్రెసిడెంట్ ముదిరాజు బిడ్డ కావాలరా నువ్వు వీకాలే ఫస్ట్ అల్లకెళ్ళి నీ లంగమ్మకాన చెప్పు ఇప్పుడు అన్ని పార్టీలకు నీకేం తేడా ఉందిరా కేసీఆర్ పార్టీలో కేసీఆర్ అధ్యక్షుడు బీఆర్ఎస్ లా కవిత పార్టీలో కవిత అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీలా మలియార్ పార్టీలో మలియార్ అధ్యక్షుడు ఏదిరా మరిది ఆల పొంతానకు నీ పొంత తేడా ఏదో చెప్పు వాళ్ళు దొంగలే నువ్వు దొంగవే ప్రాంతీయ పార్టీలో పార్టీ పెట్టిన అధ్యక్షుడు అయితే ఇంకా నీ బొత్సులో వాదం నువ్వు చెప్తున్నావు బీసీలో వాదం దానికి లెక్కేందిరా దానికి అర్థమేముందిరా చింతపండు నాకు నువ్వంటే ప్రేమ ఉంది ఇంకో ఐ లవ్ యూ లవ్ సింబల్ ఐ లవ్ యూ నేనేమంటున్నానంటే నువ్వు పత్తితూ కాబట్టి నువ్వు పతివతావు కాబట్టి నువ్వు రాజకీయ పార్టీలు అందరికంటే భిన్నమైన పత్తితూ కాబట్టి టిఆర్పి పార్టీలో జనాభా దామాషా ప్రకారం అధికారం ఆత్మగౌరవం వాటా రావాలి కాబట్టి అధికారం జనాభాలో ఎక్కువ ఉన్న ముదిరాజు బిడ్డ కావాలి బీసీ 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 కాదు బీసీలలో మునురు కాపులు అత్యంత మొదట్లో ఉండే సామాజిక వర్గం ఇది ఆర్థికంగా దానికి తోడు ఏపీలో ఓసీలు తెలంగాణ మాత్రమే బీసీలు సరే అది పక్కన పెడితే జనాభా దామాషా ప్రకారం 13 లక్షలే సగం లేనోడు అధికారం కెట్టెక్కుతారని అంటున్నా నిండా ఉన్నోడు ముదిరాజు బిడ్డ కావాలి టిఆర్పి పార్టీ అధ్యక్షుడు కావాలి అదే ముదిరాజు బిడ్డ రేపు తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలి అప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే దానికి అర్థం సందం అందం సందం ఉంటుంది లేకపోతే అది లత్కోర్ పార్టీ ఓ లత్కోర్ గాడు ఇగో నా దగ్గరికి ఇంతమంది బీసీలు ఉన్నారని కాంగ్రెస్లో ఉన్న రెడ్లకు అమ్ముకోవడానికి పెట్టుకున్న ఒక దందాది దాని పార్టీగా చూడ
ఇది నిజం, ఇది వాస్తవం. అమ్మో మహేష్ గాడ్సే అనేటోడు ముదిరాజు 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 అని చెప్పేసి ఇక ముదిరాజు లెక్క రాసిండు. రేపు నీ మున్నూరు కాపు లెక్క రాయి చూద్దాం. ముదిరాజు వర్సెస్ మున్నూరు కాపు అని పెట్టి రేపు చూస్తా. నువ్వు మునగానవైతే కొజ్జా కొడుక, నీ లెక్క ఎంత, నీ కథ ఎంతరా? అబ్బో వీడు పోరే ఎత్తలేడు సుదర్శన్ గాడు. ఎవరు లంగ కొడుకు రే, లంగ కొడుకులు మణిగానొచ్చదాగి మహేష్ గాడ్సే పైన మాట్లాడేటప్పుడు జర జాగ్రత్త రా సుదర్శన జర జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే నోరు అదుపులో పెట్టుకో. లంగ కొడుకులు మీరు, లుచ్చ కొడుకులు మీరు, సౌట కొడుకులు మీరు, మంది భూములు బీసీల భూములు కబ్జేసే కొజ్జనా కొడుకులు మీరు. నాకేమో మంచి ఉంటుంది లెక్క. ఇక ఇది చింతపండు కథ. ఈయన పట్టుకొచ్చారు. అయ్యో కింద పైన అంట కదా బిల్డింగ్లో. సభకు రావాలా? బహుజనుల స్వరాన్ని బలంగా బీసీ పోయిందా? ఇగో బీసీ నినాదం అంటే ఏదనుకుంటారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్ర కులాల్లో ఉన్న పేద రెడ్లు. మరి పేద రెడ్లు మా ఉచ్చదాగురి అన్నప్పుడు మరి ఇప్పుడు అలా ఓట్లు కావాలనా? అలా ఓట్లు అడిగితే వాళ్ళు పోయాలి. ఇప్పుడు ఉత్సవం మీ నోట్ల గౌరవ పెట్టి పోసుకోరు. పేద రెడ్లు ఉత్సవం పోస్తారు, తాగుర్రి, అట్లనే మీకు సిగ్గు వస్తుంది. ఇప్పుడు పేద రెడ్లు అని గుర్తుకొచ్చిన అది కథనే. సో ఇంతవరకు మా సిద్ధపండు కానీ పేపర్ ఉంది. అదో పేపరో కాదో నాకేం తెలియదు.